మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా? రేపు శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా, మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా? దీంట్లో 19(1)(1)(b)లో శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నాం. అట్లాగే 19(1)(a)లో స్పష్టంగా చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అట్లాగే భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ఈ రైట్ టు ఫ్రీడంలో ఆర్టికల్ 19(22) వరకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశాల స్వేచ్ఛ, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ, జీవించే హక్కు, వృత్తి చేసుకునే హక్కు దాంట్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు రెగ్యులరైజ్ చేయాలి, దాన్ని రెగ్యులేషన్ చేయాలి. అయ్యా శైలజ్నాథ్ లేదంటే ఇంకొకరు, మీరు ఇట్లా పోతున్నారు కాబట్టి ఇట్లా పోవద్దండి, ఎడం పక్క పోండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాలి. కానీ నీకు మీరు పోకూడదు, మీ మీద కేసులు పెడతాం, కేసులు పెట్టిస్తాం, మమ్మల్ని ఏమనుకోవద్దని మాకు చెప్తే మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎక్కడికి పోవాలి? ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా, అక్కడ గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా చాలా విస్తృతంగా డిస్కస్ చేయబడ్డాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇదిగో ఇచ్చి ఉన్నారు. హిమ్మత్లాల్ వర్సెస్ పోలీస్ కమిషన్ ఆఫ్ ద బొంబాయి 1972లో స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాపీ కావాలంటే ఇస్తాను. అన్ని బహిరంగ సమావేశాలు, ఊరేగింపులపై పూర్తి నిషేధం విధించే అధికారం పోలీస్ కమిషన్కి ఇస్తే దాన్ని కొట్టేసింది, అంత అధికారం లేదని చెప్పింది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉన్నాడు కాబట్టి సీఎం గారు వారు గుర్తుపెట్టుకోవాలా, మీరేదో 1861 నుంచి అమల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళ చేత కూడా అమలు చేయబడ్డ పోలీస్ యాక్ట్ 30ని మా మీద ప్రయోగించి మా దగ్గర ఇంకేమీ లేదనే ప్రయత్నాన్ని మీరు చేస్తే మేము నిషేధిస్తామని చెప్తే అది భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులకి, సూత్రాలకి వ్యతిరేకమైన సంగతి గమనించమని నేను పోలీస్ శాఖ వారిని సవినయంగా కోరుతా ఉన్నా. నేను అట్లాగే ప్రాథమిక హక్కుల్లో పౌరునికున్న బాధ్యతలపైన కూడా మీరు ఓరియంటేషన్ క్లాస్ ప్రజలకే కాదు, దయచేసి మీ డిపార్ట్మెంట్లో కూడా ఒక లెసన్గా పెట్టుకోమని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నా.